బాగుంది. దేశం కోసం ఈ విధంగా ఫైట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇచ్చారు. రా ఏజెంట్ కాకపోతే రా ఏజెంట్ కొంచెం సిల్లిగా తీస్తారు. అతను మానేసి కూడా మంచిది, ఇంకా డైరెక్షన్ థ్రిల్లింగ్ ఉంది, బాగుంది. కామెడీ యాజ్ ఇట్ ఈజ్ టిల్లు లాగే ఉంది. యాక్షన్ విత్ ఫన్. ఒక చిన్న కంటెంట్ ఓరియంటెడ్ మూవీ అని. హీరోకి లవ్ స్టోరీలు తప్ప ఇలాంటి సూట్ అవ్వండి. స్టోరీ బాగానే ఉంది కానీ తీయడం రాలేదండి. పర్లేదండి, బాగుంది. మెసేజ్ అంటే రా ఏజెంట్ కాకపోతే రా ఏజెంట్ కొంచెం సిల్లిగా తీస్తారు. క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా డల్గా ఉంది కానీ క్లైమాక్స్ బాగుంది. బాగుంది. బాగుంది, సినిమా చాలా బాగుంది. అంటే ఏంటి, దేశం కోసం ఈ విధంగా ఫైట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇచ్చారు. దోళ తీర్చేసింది అన్న సినిమా, సూపర్. బాగుంది, చాలా బాగుంది సినిమా, బాగానే తీశారు. చాలా డిఫరెంట్గా ఉంది సార్. ఏంటి మెసేజ్ ఏంటి? అది మనుషులందరూ ఎలా ఉండాలి దాని గురించి చెప్పేసి. ఇదే రీమేక్ సినిమా అంటున్నారు, నిజమేనా? రీమేక్ కాదండి. మూవీ మాత్రం సూపర్ బ్రో, కామెడీ ఫుల్ బాగుంది. అంటే ఇప్పుడు రీమేక్ సినిమా అంటున్నారు, ఇదేంటి రీమేక్ సినిమానా? లో బ్రో, థ్రిల్లింగ్ ఉంది, బాగుంది. ఎలా ఉందండి? బాగుందండి మూవీ, చాలా బాగుంది. కామెడీ యాజ్ ఇట్ ఈజ్ టిల్లు లాగే ఉంది. అంటే రీమేక్ సినిమానా? రీమేక్ ఏం కాదు. మెసేజ్ ఏమి ఇచ్చారు? మెసేజ్ అబౌట్ రా. క్లైమాక్స్ అలాగ ఉంది. క్లైమాక్స్ బాగుంది. సినిమా చాలా బాగుందండి, చాలా ఫన్ ఉంది, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది మూవీ. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. సిద్ధి అయితే తీస్తాడు. ఫ్యామిలీ సినిమానా? ఫ్యామిలీ సినిమా. అదే కొంచెం ఎక్కడ పర్లేదు, అదే హైదరాబాద్ స్లాంగ్ కాబట్టి రొటీన్గా వాడి లాంగ్వేజ్ బాగుంది. లవ్ స్టోరీ లాగా ఉందా? లాస్ట్ యాక్షన్ మూవీ, యాక్షన్ విత్ ఫన్. క్లైమాక్స్ అలాగ ఉందండి. క్లైమాక్స్ కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఏంటి మెసేజ్ ఏమి ఇచ్చారు? ప్రతి ఒక్కళ్ళు ఏదో టాలెంట్ ఉంటుంది, అదేం డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎప్పటికైనా మనమే ప్రూవ్ చేసుకోవాలి, ఎవరైనా డిసప్పాయింట్ చేసిన అనేది మూవీ కాన్సెప్ట్. అది చాలా బాగుంది, చాలా థ్రిల్ ఉంది సినిమా. అది పర్లేదండి కొద్దిగా. అంటే ఏంటి ఫ్యామిలీ స్టోరీనా? ఫ్యామిలీ స్టోరీ కాదండి, దేశం కోసం. సినిమా అక్కడక్కడ రీమిక్స్ లాగా అనిపించింది ఏమన్నా? రీమిక్స్ కాదు కానీ స్టోరీ బాగానే ఉంది కానీ తీయడం రాలేదండి. మెసేజ్ ఏమి ఇచ్చారు? హీరోకి లవ్ స్టోరీలు తప్ప ఇలాంటి సూట్ అవ్వండి. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటే దేశాన్ని కాపాడతారు అంతే. క్లైమాక్స్ అలాగ ఉంది. క్లైమాక్స్ బాగాలేదండి, మొత్తం బాగానే ఉంది. సాంగ్స్ కానీ? సాంగ్స్ పర్లేదండి. ఫైట్స్ అంటే రొటీన్, సినిమా అంతా ఫైట్లో ఉన్నాయి. ఎలా ఉందండి సినిమా? ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది కొద్దిగా. ఎందుకని? చిన్న బోర్. అంటే మెసేజ్ ఏమి ఇచ్చారు? మెసేజ్ అంటే ఒక రా సినిమా అండి ఇది. రా ఏజెన్సీ ఏంటంటే జాబ్లెస్ పీపుల్ కి సమ్ ఏదో అంటే ఒక రా ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీ కింద చేస్తారు. క్లైమాక్స్ అలాగ ఉంది. క్లైమాక్స్ చాలా అంటే సింపుల్గా ఇస్తారన్న. డిఫరెంట్ గా ఏమైనా అనిపిస్తుంది? అంటే యాక్చువల్ బొమ్మరిల్ భాస్కర్ సినిమా కాదు అసలు. అతను మానేసి కూడా మంచిది, ఇంకా డైరెక్షన్ పర్లేదు, ఫస్ట్ హాఫ్ ఓకే అన్న, సెకండ్ హాఫ్ బాగుందన్న. పర్లేదు అంటే కామెడీ ఉంది, కంటెంట్ ఉందన్న, పర్లేదు. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ మాత్రం అంత లేదు. ఓకే అన్న, యావరేజ్ అన్న. అంటే ఇప్పుడు క్లైమాక్స్ లో ఎలా చూపించారు? క్లైమాక్స్ ఫైట్స్ అవన్నీ ప్రకాష్ రాజ్ ఇది అంత బాగుంది. ఫైట్స్ బాగున్నాయి అన్న. సాంగ్స్ అంత ఎక్కువేం లేవు, రెండు బాగానే ఉన్నాయి. పర్లేదు. మెసేజ్ ఏమి ఇచ్చారు? మెసేజ్ అంటే టెర్రరిస్టుల కోసం ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఒక చిన్న కంటెంట్ ఓరియంటెడ్ మూవీ అన్న. ఓకే అన్న, బాగానే ఉంది మెసేజ్. ఫ్యామిలీకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు ఫ్యామిలీ, అవేం లేవు, బాగానే ఉంది.